సో మేము ఫోన్లని ఇంట్లో చేద్దాం డిసైడ్ అయ్యాక మాకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే సౌండ్ అబ్జర్వర్స్. సో దానికోసం మేము ఏం చేసామంటే ఈ ఇంట్లో ఉండే పిల్లోస్, మ్యాట్రిసెస్, ఇంకా టవల్స్, మెయిన్గా వాడింది ఏంటంటే స్పాంజెస్. సో ఇవన్నీ వాడిన తర్వాత ఏమైందంటే ఈ ఇల్లుని మీ ఒక మినీ స్టూడియో లాగా అయితే కన్వర్ట్ చేయగలిగాం. మన జబర్దస్త్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అవుట్డోర్ షూట్ అనమాట. సో దాంట్లో మెయిన్గా వాకింగ్, అది కూడా శాండ్ అండ్ గ్రాస్ పైన ఎక్కువ ఉంది. సో శాండ్కి అయితే ఏం లేదు, మనం లైక్ నార్మల్గా శాండ్ తెచ్చేసాం, నడిచేసాం, దానికి సౌండ్ అయితే వచ్చేసింది. బట్ గ్రాస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బాగా ఛాలెంజింగ్ అనమాట. దానికోసం మేము ఏం చేసామంటే లైక్ మ్యాట్ వేసాం, దానిపైన స్పాంజ్ చేసాం, ఆ తర్వాత నడిచాం. సో ఆ చేయడం వల్ల ఏమైందంటే ఇలాగ గ్రాస్ మీద నడిచే సౌండ్ అయితే క్రియేట్ చేయడం వల్ల సక్సెస్ అయ్యి అనమాట. ఈ మూవీలో ఇంకో సీన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వర్షం నడుస్తారనమాట. ఒకరు చెప్పులు వేసుకొని ఇంకొకరు చెప్పులు లేకుండా. బట్ మన మూవీ చూస్తే అది మనకు కనిపించదు వేసుకున్నారా లేదని. బట్ మేమైతే మాత్రం ఆ డీటెయిలింగ్ మెయింటైన్ చేస్తూ రికార్డ్ చేసాం అనమాట. లైక్ ఇలానే ప్రతి సీన్కి అయితే మాత్రం మేమైతే డీటెయిలింగ్ అయితే బాగా మెయింటైన్ చేసాం. ఇందులో ఫన్ పార్ట్ ఏంటంటే లైక్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. సో వాడు అక్కడ పడిపోతే మేము కూడా అక్కడ పడిపోతే రికార్డ్ చేయడం, ఇలా వాడు ఒకరిని కొడితే మేము కూడా వేరే కొడుతూ రికార్డ్ చేయడం, ఇలాగ ప్రాసెస్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట. మీకైతే మూవీ ఎంత బాగా అయితే కనిపిస్తుందో అంతే బాగా వినిపిస్తుంది కూడా.